నిన్న చేసిన బగారా రైస్లోకి వెజ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి. ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో మనం కట్ చేసుకున్న 3 పెద్ద సైజు టమాటాలని, అలాగే 4 బాదం పప్పులు, 4 జీడిపప్పులు వేసి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని 1 నిమిషం ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలని మనము చల్లారాక మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న ఆలూని అయితే ఇందులో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసిన టమాటాలను అయితే ఇందులో వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే దీన్ని మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత నూనె పైకి తేలాక ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఆలూని అయితే వేసుకొని మసాలాలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్లో నానబెట్టిన మిల్ మేకర్ని వాటర్ పిండేసి ఇందులో వేసి మసాలాలో కలిసేలాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మిల్ మేకర్లకి అలాగే ఆలూకి ఈ మసాలా పట్టేంత వరకు 3 to 4 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు మనం లాస్ట్లో గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీ ఆలూ మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ రోజు వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. సో వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని అయితే అమృతంలాగా తినేసాము. బాయ్ బాయ్.